తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో మహాశివరాత్రి రోజున గోదావరి నదిలో నీటి మునిగి మృతి చెందిన 5గురు విద్యార్థుల కుటుంబాలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరామర్శించారు. బాధిత కుటుంబానికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కులను వారికి అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలకు కష్టకాలంలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కుటుంబాలను కోల్పోయిన వారికి బాసటగా ఉండేందుకు సీఎం సహాయ నిధి నుండి సాయం చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దురదృష్టకరమైనటువంటి సంఘటన మహాశివరాత్రి రోజుని కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం తాడిపూడి గ్రామానికి సంబంధించినటువంటి యువకులు మహాశివరాత్రి సందర్భంగా వీళ్ళంతా కూడా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు ఆ పండుగ సందర్భంగా ఉదయాన్నే స్నానం చేద్దారని చెప్పని ఈ గ్రామానికి సంబంధించినటువంటి యువకులు స్నానం చెప్పని గోదావరికి స్నానం చేయడానికి దురదృష్టశాత్తు ఆ గోదావరిలో ఉన్నటువంటి లోతు తెలియక స్నానం చేస్తూ ఉండగా అనుకోకుండా ఆ యొక్క గోదావరి నీటిలో మునిగిపోవడం అటువంటిది చాలా దురదృష్టకర సంఘటన. వెళ్ళినటువంటి మొత్తం విద్యార్థుల్లో కొంతమంది దురదృష్టశాత్తు అక్కడ చనిపోవడం జరిగింది. దానికి తెలిసిన వెంటనే లోకల్గా ఎమ్మెల్యేగా నేను కానీ, లోకల్గా ఉన్నటువంటి నాయకులు కానీ, ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరుండి ఆ యొక్క మునిగిపోయినటువంటి నీట మునిగిపోయినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండుగ రోజు అయినా కానీ, ఆఫీసులో సెలవు దినం రోజైనా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి సాధ్యం